నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం వెంకటేశ్వరపురం, లక్ష్మీపురం, అన్నగారిపాలెం, ఒట్టూరు గ్రామాలలో ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులటి సుధాకర్కు మద్దతుగా ఆయన సతీమణి పసుపులటి సుగుణమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరూ గాజుకు ఓటు వేసి పసుపులటి సుధాకర్ను గెలిపించుకుంటే కావాలని అభివృద్ధి చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు. అదేవిధంగా మత్స్యకారులు ఆమెను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ తన ఇంటిలో మనిషిలాగానే చూస్తున్నారని, ప్రతి ఒక్కరూ కూడా మాకంటే ముందే గాజు గుర్తు పసుపులటి సుధాకర్ అన్నది అని వాళ్ళు చెబుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కావాలని కనకపట్నం చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పసుపులటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 3 దగ్గర పెట్టించారు, లైట్లో 2 దగ్గరలు పెట్టించారు. మనకి కావాల్సింది కరోనా టయాన కావాల్సింది కూరగాయలు కానీ, దొండకాయలు కానీ, బెండకాయలు కానీ, అన్ని సౌకర్యాలు, నూనె కానీ, అన్ని సౌకర్యాలు కానీ మనకి సర్దుబాటు చేశారు. మనకి సుధాకర్ అన్న అంటే మనకి అభిమానం ఉంది కాబట్టి ఈనాటికి కూడా ఆయన అంటే మనం మాట తొయ్యకుండా ఆ రోజైతే అంగభంగా చేశాం. సుధాకర్ సారు మన ఊరికి వచ్చినప్పుడు అంగభంగా చేశాము. ఈరోజు తక్కువే, మేడం వచ్చిన రోజు తక్కువే. ఆ రోజు డాన్సులతోటి పోయారు, ఆడవాళ్ళు కూడా డాన్సులతోటి పోయారు. అంతే సార్. మీ ఊరికి ఇన్ని చేశారు కదా, మీరేం చేస్తారు ఆయనకి? మేము ఏదో మాకు అభిమానం ఉండి ఆ సార్కి ఆ గ్యాస్ గుర్తుకి మనం వెయ్యాలని కోరిక ఉంది కాబట్టి అందరికి మన సుధాకర్ సార్కే మన గ్యాస్ గుర్తుకే మన ఓటు, గ్యాస్ గుర్తుకే మన ఓటు, గ్యాస్ గుర్తుకే మన ఓటు. మేడం మీరు చెప్పండి మేడం. ఇవాళ అన్నగారి పంచాయతీ కావలి మండలం ఇది. మాకు చాలా మత్స్యకారులు అంటే చాలా అభిమానం సార్కి కానీ మాకు కానీ. మొదటి నుంచి కూడా కరోనా టైంలో చాలా కూరగాయలు పంచడం కానీ, లైట్లు కానీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. కొన్ని మనం చేతనైన పనులన్నీ చేయగలిగాము. ఇంకా రోడ్లు, వాటర్ ట్యాంకులు కట్టించారంట, లైట్లు వేయించారు. కానీ అన్నిటికంటే వీళ్ళ అభిమానం చాలా గొప్పది. మేము చేసింది చాలా తక్కువ, వీళ్ళ అభిమానం చాలా గొప్పది. స్వచ్ఛంగా ఉంటారు. అందరూ కూడా సుధాకర్ అన్నతోటే ఉంటాం, అమ్మ మీకేమీ భయం లేదు, మీరు ఆనందంగా ఉండండి మీరే అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళది చూసి నాకు ఆనందంగా. మేడం గాజు గ్లాస్ వచ్చింది, గాజు గ్లాస్ ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రజల నుంచి ఎలా స్పందన ఉంది మేడం? గాజు గ్లాస్ వచ్చిందని అందరూ చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఐడెంటిఫై ఉంది మనకు, అది మనం తొందరగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంది అని అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మేడం వైసీపీ ఒకవైపు, టీడీపీ ఒకవైపు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు, దుష్ప్రచారాలు చేస్తున్నారు. పరిస్థితి ఎలా తిప్పికొట్టబోతున్నారు? మనం ఎలా తిప్పికొడతామంటే మన పనే మనల్ని వాళ్ళకి సమాధానం చెప్తుంది. వాళ్ళకిలాగా మా టైం వేస్ట్ చేసుకొని అనవసరమైన మాటలు మాట్లాడలేము. వాళ్ళు పార్టీలో ఉన్నా కానీ ఏం పని చేయలేకపోయారు. మనం ఇండిపెండెంట్గా ఉన్నా కానీ ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా మనల్ని ఎంతో ఆదరిస్తున్నారు. వాళ్ళని కంటే మనం 10,000, 20,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తున్నాం. మత్స్యకార గ్రామాల్లో అనేక సమస్యలు చెప్తున్నారు. మీరు గెలిచిన తర్వాత వీటన్నిటిని కూడా నెరవేర్చబోతున్నారా? ఖచ్చితంగా మనం 4వ తారీఖు మనకి మనం గెలిచామన్న మరుక్షణం నుంచి మేము పనులు మొదలు పెడతామని నేను ప్రతిరోజు చెప్తున్నాను. అదే మాట మీద ఉంటాము, ఎప్పుడు చేస్తాం కూడా. అదే కావలి నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు? పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. అందరూ గుర్తించాలి, కష్టపడుతున్నాము. అందరూ కూడా చాలా అందరికీ నమస్కారం. అందరూ కూడా ఆదరించాలి. ఎందుకంటే నిజాన్ని గుర్తించండి, ఎప్పుడు మోసపోవద్దు. మోసపోతే ఇబ్బంది పడతారు. ఆల్రెడీ మీరు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఒక్కరికి తెలిసి ఎవరు ఇబ్బంది పడుతున్నారో, ఎలా ఇబ్బంది పడుతున్నారో, మిమ్మల్ని అందరినీ ఎలా ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ మేము ఎక్కువ మాట్లాడకూడదని మేము మీడియా ముందు మాట్లాడట్లేదు. మా ముందుకు వచ్చి చాలామంది చెప్తున్నా కానీ మనం బయట పెట్టకూడదని ఉంటాము. వైఎస్ఆర్సీని అయితే ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు. పెద్దవాళ్ళు వచ్చి మా దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు, అమ్మ మా డబ్బులన్నీ వాళ్ళ కాడ ఉన్నాయి, మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారని. కానీ మనం అవన్నీ పని చేయడానికి వచ్చాము. అవన్నీ విమర్శించకూడదని, వాళ్ళకిలాగా మనం విమర్శించకూడదు అనేది మా ఉద్దేశం. ఎవరికైనా మనుషులకి ఒక ఇది ఉంటుంది, కనీస ధర్మం పాటించాలి. ఆ ధర్మం లేని మనుషుల గురించి మాట్లాడటం వేస్ట్. ఎందుకంటే వాళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరూ సుధాకర్ గారి దగ్గర పక్కన ఉండే వాళ్ళందరూ అన్న మాకు ఈ పని చేయించి పెట్టండి, ఇది ఉందని పెద్ద వాళ్ళు కూడా ఎన్నో పనులు చేయించుకున్న వాళ్ళే. అది వాళ్ళ అంతరాత్మ తెలుసు. కానీ మేము అవి కూడా మాట్లాడాం. ఎందుకంటే మేము ఏదో చేసిన రోజే మర్చిపోతాం. ఏదైనా మళ్ళీ తెల్లారి గుర్తుండదు. మాకు అడిగారు, చేసాము, అయిపోయింది. మాకు మళ్ళీ అదంతా ప్రచారం చేసుకోవాలని
అనుకో ఇప్పుడు. అలాంటిది మా మీద కూడా అంత ఏదో రాజకీయంగా మా మీద బురద చల్లటం కరెక్ట్ కాదని రాత్రి చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. ఖచ్చితంగా గెలుస్తున్నాము, ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు. అందరూ కూడా సుధాకర్ అన్న అంటే చాలా మంచి వ్యక్తి అని చూస్తున్నారు, గెలుస్తున్నాం. గాజు గ్లాస్ కోట గ్లాస్ కోట